నమస్తే అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్. యూనివర్సల్ లైఫ్ స్టైల్ అనే పేరు ఎందుకు పెట్టాము అనంటే, యూనివర్సల్ లైఫ్ స్టైల్లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో మానసికంగా చాలా బలంగా ఉంటారు, శారీరకంగా బలంగా అంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా జీవిస్తారు. ఒక మనిషి ఎలా ఆనందంగా జీవించాలి అనే విషయాలన్నీ యూనివర్సల్ లైఫ్ స్టైల్లో తెలుస్తాయి. డాక్టర్ మురళీధర్ గారు చక్కగా వివరిస్తారు ట్రీట్మెంట్ చేసేటప్పుడు. మీరు ఇలా ఆహారం తీసుకోవాలి, ఇలా ఆలోచించాలి, మీకు కలిగే డిస్టర్బెన్స్ దేనివల్ల కలుగుతుంది, విశ్వం అంటే ఏంటి, మనిషి ఎలా జీవించాలి, ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది. చాలామంది సోషల్ మీడియాలో చెప్తారు, మేము విశ్వంతో కనెక్ట్ చేస్తాము అని. ఒకసారి మనం అందరం ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామండి. మీరు కానీ నేను కానీ విశ్వంలో లేమా చెప్పండి? విశ్వం అంటే సృష్టి. భూమి అనే గ్రహం విశ్వంలోనే ఉందిగా, యూనివర్స్లోనే. ఇంకా మనల్ని ప్రత్యేకించి కనెక్ట్ చేయించేది ఎవరు? వాళ్ళు వీళ్ళు ఎవరు కనెక్ట్ చేయించరు. మనం ఎప్పుడైతే నేను బాగుండాలి, ఇది నా జీవితం అనే ఆలోచన మొదలు పెట్టామనుకోండి, అప్పుడే ఈ సృష్టిలో ఉన్న శక్తి అంతా మీకు అర్థమవుతుంది. అప్పుడు చూడగలుగుతారు. మీకు ఆకలేసినప్పుడు ఎక్కడ ఉన్న ఆహారం తీసుకుని తింటున్నారు? డైనింగ్ టేబుల్ మీద అని చెప్పమాకండి దయచేసి. భూమిలో పండిన ఆహార పదార్థాలను వండుకొని తింటున్నాం. పృథ్వీ. మంచినీళ్ళు ఎక్కడ తాగుతున్నాం? జలం. నదుల్లోంచి వచ్చిన నీళ్లు మన ఇంటికి ట్యాపుల ద్వారా, పైప్ లైన్ ద్వారా వస్తుంది. అలాగే వాయువు అంతా ఉంది, చక్కగా గాలి పీల్చుకుంటున్నాం. అగ్ని అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటున్నాము, ఓవర్ ఎమోషన్ అయినప్పుడు కాల్చుకుంటున్నారు. ఆకాశం. ఇక ఎమోషన్స్ని ఆకాశంతో కొలుస్తారు. ఎందుకంటే ఒకదానికొకటి లింక్ ఉండవు. కాసేపు కోపంగా ఉంటారు, కాసేపు బాధపడతా ఉంటారు, కాసేపు సంతోషంగా ఉంటారు. అవి ఎలా ఇన్ఫినిటివో ఈ ఆకాశ తత్వం కూడా అలాగే ఉంటుంది. అంటే మీరు పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాంలో జాయిన్ అయినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ పంచభూతాల నుండి శక్తిని ఖచ్చితంగా తీసుకోవాలి. ఉపయోగించుకుంటున్నాం. ఉపయోగించుకుంటూ వాటిలో అంతర్లీనంగా ఎంత శక్తి ఉంది అనేది మనం ఎలా తీసుకోవాలి అనే విషయాల్ని మేము చక్కగా వివరిస్తాము. అంటే మార్నింగ్ ఏ టైంకి లెగవాలి, ఆ టైంలో లెగవడం వల్ల మీలో, మీ జీవితంలో, మీలోనూ మీ జీవితంలోనూ జరిగే అద్భుతాలు ఎలా ఉంటాయి అనేది ప్రాక్టికల్గా మీరే తెలుసుకుంటారు. కొన్ని విషయాలు పాటిస్తూ ఉంటుంటే. 5 weeks ప్రోగ్రామ్ అండి ఇది. అప్పుడు ఇలా పాటించి ఆచరించడం వల్ల మీరు ఉన్న శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనే విధానాన్ని మీరు మీ మనోనేత్రం ద్వారా చూస్తారు. అంటే మనసు ద్వారా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్నప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి. అక్కడ మీ శరీరంలో ఉన్న 600 లక్షల కోట్ల కణాలు పనిచేయడం మొదలు పెడతాయి. ఎందుకంటే మీ జీవితం, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా జీవితం చాలా అద్భుతం. ఈ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నాదే. అలాగే మీరైనా మీ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలి. ఆ బాధ్యతను గుర్తిస్తాం. గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాం. ఈ ఆనందంగా ఉండటంలో ఎక్కడి నుంచి శక్తిని తీసుకోవాలనుకున్నాం మనం? పంచభూతాల్లోంచి, సృష్టి నుంచి తీసుకోవాలి. ఎందుకంటే మనిషి జీవితం ఈ పంచభూతాల మీదే ఆధారపడి ఉంది. గాలి పీలిస్తేనే కదా మనం
బతకగలుగుతున్నాం ఆక్సిజన్. మంచినీళ్ళు తాగాలి కదా, పంచభూతాల్లో జలం. ఇవి మన శరీరంలో ఎలాంటి పాత్రను పోషిస్తాయి, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, వీటిల్లో ఉన్న శక్తిని మనం మన రోజువారీ కార్యక్రమాల్లో ఎలా ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకున్నప్పుడు ఎంత అద్భుతంగా జీవితం బాగుంటుంది అనే విషయాలు తెలుసుకోవాలి. నేను కానీ ఇంకా ఎవరెవరో సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు పనిగట్టుకుని మీ వేలు మీ చెయ్యి తీసుకెళ్ళి యూనివర్స్తో ఇలా కనెక్ట్ చేయము. మీలో రావాల్సిందే ఆలోచన, నాది జీవితం, నేను ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి అంటే నేను బాధ్యతగా నా పట్ల ఉండాలి. అప్పుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని మార్గాలు ఓపెన్ అయిపోతాయి. దానినే సిక్స్త్ సెన్స్ అంటారు. అంటే బాధ్యతని గుర్తించడం సిక్స్త్ సెన్స్ ఎవరి జీవితం పట్ల వాళ్ళు. ఇంతేగాని ఇది అర్థం కానీ బ్రహ్మ పదార్థము కాదు, ఏమీ కాదు. ఎవరో మనల్ని తీసుకెళ్ళి కనెక్ట్ చేసేవి కాదు. నా మాటలు కొంతమందికి చాలా బాధగా అనిపించవచ్చు, కానీ ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలను చెడగొట్టేస్తాను నేను ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల. ప్రతి ఒక్కళ్ళు విశ్వంలోనే ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు పంచభూతాలు ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే వాటిలో ఉన్న శక్తిని గ్రహించాలంటే కొన్ని పాటించాలి. అవి మీరు పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాంలో తెలుసుకుండి చక్కగా అన్ని విషయాలు ఆచరించండి. మంచినీళ్ళు తాగడం, ఏ టైంలో ఏది చేయాలి, 6 కల్లా డిన్నర్ కంప్లీట్ చేయడం, మార్నింగ్ 7 AM to 9 AM లోపల ఆహారం తినడం, మంచి ఫుడ్, అది ఎందుకు తినాలి, దేనికోసం తినాలి అనే విషయాలన్నీ తెలుసుకోండి. ఫీజు లేదండి, నో ఫీజ్. ఈ మధ్యకాలంలో మా పేరు చెప్పి కొంతమంది ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు. అది 100% తప్పు. అది రాంగ్ మెసేజ్. యూనివర్సల్ లైఫ్ స్టైల్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రాము కండక్ట్ చేయడానికి గల కారణం ప్రతి మనిషి ఎంతో కొంత ఆరోగ్యంగా అవ్వాలి, మానసికంగా బలంగా అవ్వాలనే సదుద్దేశంతో చేస్తున్నాం. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ ప్రోగ్రామ్, నో ఫీజ్. 9/8/2025 నుండి స్టార్ట్ అవుతుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఒకవేళ జాయిన్ అవ్వలేకపోతే మా యొక్క ఫోన్ నెంబర్కి మీ పేరు, క్వాలిఫికేషన్ మెసేజ్ చేయండి, గ్రూప్లో యాడ్ చేస్తాం. అందరూ ఆనందంగా ఉండాలండి. ఆనందంగా ఉండటం అంటే ఆయుష్తో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి, చాలా గొప్పగా జీవించాలి వైభోగవంతంగా. థ్యాంక్ యూ అండి.